ఈ మధ్య శ్రీలంక టూర్ లో భాగంగా భారత్ 3 టీ20ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకోగా వన్డే సిరీస్ ను మాత్రం 0-2తో ఓడిపోయింది. ఇక టీమిండియా తదుపరి సిరీస్ లు బంగ్లాదేశ్ అలాగే న్యూజిలాండ్ తో స్వదేశంలో తలపడనుంది. ఇక ఆ తర్వాత నవంబర్ లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆసీస్ తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుండడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిగా 1991-92లో ఆసీస్ భారత్ మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరిగింది. ఆ తర్వాత నుంచి వరుసగా 4 టెస్టుల సిరీస్ మాత్రమే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగాయి. అయితే 1992 తర్వాత మళ్లీ ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టుల సిరీస్ జరగనుంది. అలాగే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు పింక్ బాల్ టెస్టులో తలపడనున్నాయి. డే నైట్ టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పింక్ బాల్ టెస్టుకు ముందు 2 రోజుల డే నైట్ ప్రాక్టీస్ సెషన్ ను క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ చేసింది. మనుకా ఓవెల్ వేదికగా ప్రైమ్ మినిస్టర్ 11 తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ టీమిండియాకు ఎంతో ఉపయోగపడనుంది. ఎందుకంటే 2020-21 టూర్ లో డే నైట్ టెస్టులో భారత్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. అడిలైడ్ ఓవెల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో 8 వికెట్ల తేడాతో ఆసీస్ చేతుల్లో టీమిండియా ఓటమి పాలైంది. అందుకే పింక్ బాల్ తో 2 రోజుల డే నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ను అడిలైడ్ లో లోకల్ టీమ్ తో తలపడనుంది. కాగా ఆసీస్ భారత్ మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ నే పింక్ బాల్ టెస్ట్ గా షెడ్యూల్ చేశారు. మొత్తం ఈ 5 టెస్టు మ్యాచ్లు పెర్త్, అడిలైడ్, బ్రిస్బెన్, మెల్బోర్న్, సిడ్నీ వేదికలుగా జరగనున్నాయి.